ప్రజల మన్ననలు పొందాలంటే తీవ్రంగా శ్రమించడం ఒక పద్ధతి. అలాగే వారి సమస్యల పరిష్కారానికి తెలివిగా ఆలోచించి దారి చూపించడం కూడా ముఖ్యమే. సమస్యాత్మక సెగ్మెంట్ గురజాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తన అనుభవాన్నంతా రంగరించి సమస్యలను చక్కబెడుతూ జనం మన్ననలు పొందుతున్నాడట. ఇప్పుడు ఒకవైపు అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా మరోవైపు ప్రజల సమస్యలకు సొల్యూషన్ చూపిస్తూ కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తున్నారట. అసలు ఆయన ఫాలో అవుతున్న రూట్ ఏంటో మీరు చూడండి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో సిమెంట్ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామంటూ అనేక ఫ్యాక్టరీల యాజమాన్యాలు 100 ఎకరాల భూములను రైతుల నుంచి కొనుగోలు చేశాయి. కొనుగోలు చేసే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇస్తామని ఆశపెట్టి భూములు తీసుకున్నారు. కొంతమంది సిమెంట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలేమో ఇంకా రూపుదిద్దుకోలేదు. అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తారా, తమకు ఉపాధి అవకాశాలు ఎప్పటికీ వస్తాయా అని అనేక గ్రామాల వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో దాచేపల్లి మండలంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ భూములకు సంబంధించి రైతుల ఆందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్లాంట్ కి, మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు విక్రయించిన రైతులు తమ ప్రాంతంలో ఎలాంటి ఇండస్ట్రీలను ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. వివిధ గ్రామాల వాసులు పదే పదే రోడ్డెక్కుతున్నారు. దానికి తోడు ఈ మధ్య కాలంలో చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే సమయంలో స్థానికంగా ఉన్న వారికి అనేక అవకాశాలు ఇస్తామని హామీలిచ్చి ఆ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు గాని తమకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని గ్రామస్తులు ధర్నాలకు దిగుతున్నారు. అంతేకాకుండా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికంగా రసాయనాలు విడుదలవుతూ పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన బాట పడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆందోళనలు జరుగుతూ ఉన్నా వారి సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు లభించలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపిస్తాను అని హామీ ఇచ్చిన గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ కి రైతుల ఆందోళనలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయట. సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి రైతుల వరుస ఆందోళనలు ఇబ్బందిగా మారడంతో ప్రస్తుతం ఆ సీనియర్ ఎమ్మెల్యే పరిష్కార మార్గాలు ఆలోచించే పనిలో పడ్డారంట. అందులో భాగంగా చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశంలో ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా దిగవచ్చేలా చేయడంలో ఎరపతినేని వ్యూహం ఫలించిందంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో స్థానికంగా ఉన్న వారికి అవకాశాలు ఇస్తామని చెప్పిన యాజమాన్యం తర్వాత తమకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని రైతుల ఆందోళన బాట పట్టారు. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఆందోళన జరగడంతో కొద్ది రోజుల పాటు సిమెంట్ ఫ్యాక్టరీని యాజమాన్యం మూసివేసింది. ఆ సమయంలో ఎమ్మెల్యే యాజమాన్యంతో చర్చలు జరిపారంట. పంటలకు రసాయనాలు చేస్తున్న నష్టాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారంట. పొల్యూషన్ లెక్కల ప్రకారం చూస్తే అసలు సిమెంట్ ఫ్యాక్టరీని తొలగించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న అంశాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వారిని ఇరకాటంలో పడేశారట. దాంతో ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం దిగొచ్చి స్థానికంగా ఉన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించిందట. అలాగే స్థానికులకు తమ ఫ్యాక్టరీలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లింపులు జరుగుతున్నాయంట. దాంతో స్థానికులు రైతులు దిగ హ్యాపీ అయిపోతున్నారంట. కర్ర విరక్కుండా పాము చావకుండా ఎమ్మెల్యే ఎరపతినేని ఈ ఇష్యూని హ్యాండిల్ చేసిన తీరుపై పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా అభినందనలు కురిపిస్తున్నారంట. For more videos like this, subscribe Big TV channel.